ఇక ఇప్పుడు ఉంటది అసలు రాజకీయం. సీక్రెట్ తావులన్నీ చిన్నగా బయటపడుతుంటాయి. వాళ్ళు ఆడదాషిన్రు, వీళ్ళు ఆడికి మోస్తురని పోలీసులకు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వస్తుంటాయి. పడనోళ్లే ఫోన్లు వేసి మతలకు చెప్తుంటారు. మళ్ళా అవతలోళ్ళు ఏమన్నా తక్కువనా, వీళ్ళు ఇట్లా వస్తుర్రు అనగానే వాళ్ళు అట్లా సదిరేస్తారు. ఈడ జర్రంతా వెనక ముందైనట్టుంది, గిట్లా దొరికిపోయినరు. ఓట్ల గంట పొద్దుముఖ మోగింది గాని నోట్ల కట్టలు పొద్దుగాలనే బయటపడ్డాయి. కరీంనగర్ లో సినిమా టాకీసులు అట్టపెట్టెల పైకం పెట్టి ప్యాకింగ్ చేస్తుంటే పోలీసు వాళ్ళకు మతలవంది పట్టేసిండ్రు. 6,65,00,000 రూపాయలు మేము అన్అకౌంటెడ్ మనీ సీజ్ చేయడం జరిగింది. 6.5 కోట్లు అంటే పెద్ద మొత్తమే. ఏడికి తీసుకుపోతున్నారు, ఎవరి పైకం అనేది బయటికి తెలియలే. ఎంక్వైరీ నడుస్తుంది. అయితే పక్కా బీఆర్ఎస్ పైకమే అంటున్నాడు ఎమ్లాడ్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారు. ఎందుకంటే ప్రణాళిక సంఘం బోర్డుకు సంబంధించిన మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ ఉన్నటువంటి మరి వినోద్ కుమార్ గారికి సంబంధించిన డబ్బు రాబో పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు ద్వారా గెలవాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తుందనడానికి నిదర్శనంగా మరి ఇలా నియమెంతో గానీ అటుకెళ్ళి సప్పులు లేదు. ఇప్పుడే ఇట్లుంటే ఇక ప్రచారం టైంలో ఇంకెట్లుంటుందో పో.